నా ఫ్రెండ్‌కి హెల్త్ చెకప్ అవసరం ఉంటే హాస్పిటల్‌కి తీసుకొనొచ్చా అనమాట. యాక్చువల్లీ అమెరికాలో ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే అంత క్విక్‌గా ఏది చేయరనమాట. సో, కన్సల్టేషన్‌కి అపాయింట్‌మెంట్ తీసుకొనెళ్ళాలి. మళ్ళీ ఏదన్నా స్కానింగ్ తీయాలంటే అపాయింట్‌మెంట్ ఉండాలి. స్కానింగ్ రిజల్ట్స్ గురించి ఫైండ్ ఔట్ చేయడానికి అపాయింట్‌మెంట్ ఉండాలి. అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి? సర్జరీనా? లేదంటే మెడిసిన్‌తో క్యూర్ చేస్తారా? అనే ఆ ట్రీట్మెంట్ గురించి మాట్లాడడానికి ప్రైమరీ ఫిజిషియన్ కాంటాక్ట్ చేయడానికి కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో, ఇన్ని అపాయింట్మెంటు తీసుకున్న తర్వాత ఒక 4-5 అపాయింట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో, ఏ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ అయినా కూడా చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ ఫ్యామిలీస్ ఉన్నా, ఓన్లీ సింగిల్స్ ఉన్నా కూడా, కిడ్స్ ఉన్నా, ఎవరున్నా కూడా సో, అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. హెల్త్ కార్డ్ ఉండాలి. అది ఎప్పుడు యాక్టివేషన్‌లో ఉంచుకోవాలి అనమాట. వ్యాలిడిటీగా ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే హెల్త్ సేవింగ్ కార్డ్ ఉంటుంది. అంటే మీరు ఒకేసారి మీ దగ్గర మనీ లేకపోయినా హెల్త్ సేవింగ్ కార్డ్ ఏంటంటే అప్పుడప్పుడు మీరు మనీ అందులో సేవ్ చేసుకుంటూ ఉంటారు. మీ కంపెనీ కూడా అందులోకి కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మీకు కొంచెం మనీ అంతా అక్యుములేట్ అవుతుంది. దాన్ని మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ కాకుండా ఈ హెల్త్ సేవింగ్ కార్డ్ నుంచి మీరు హెల్త్‌కి ఉపయోగించుకోవచ్చు అనమాట. అది చాలా బెస్ట్. సో, మేక్ ష్యూర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ యూఎస్ టు హ్యావ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ సేవింగ్